ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. యూదా దేశపు బెత్లెహేములో నేడు మన కొరకు రక్షకుడు పుట్టాడు అనేసి ప్రాఫెసీ మన బైబిల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రవచనం అంట. దేవుడు పుడుతున్నాడు అని కొన్ని సంవత్సరాల క్రితమే, వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వమే యేసు యొక్క పుట్టుక గురించి ప్రవచించటం జరిగింది. దేవుని యొక్క పుట్టుక మనకి ఒక శుభ సూచికంగా మనకి కనిపిస్తుంది. యేసు ప్రభు వారి పుట్టుక అంట అనేక మంది ప్రవక్తలు పలకటం జరిగిందంట. అయితే ప్రవక్తల్లో అగ్రగణ్యుడైన యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క జన్మము గురించి ప్రవచించాడంట. ఆయన ఎలా ప్రవచించాడు అంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతని పేరు యేసు, ఇమ్మానియేలు అని పెట్టబడుతుంది. ఇమ్మానియేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. అలానే ఆయన ఇంకొక ఇంట్రడక్షన్ కూడా ఇవ్వటం జరిగింది, ఇంకొక ప్రాఫెసీ కూడా ఆయన ఇవ్వటం జరిగింది. యెషయా ప్రవక్త ఏమని ఇచ్చారు అంటే, ఒక్కసారి మనం చూసుకుంటే యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు దేవుడు అని పేరు అతనికి పెట్టబడింది. చూడండి, దేవుని యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఇస్తున్నాడంటే, ప్రవచనములో ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. ఈ రాజ్యాన్ని పరిపాలించేది యేసుక్రీస్తు ప్రభువు అని ఆయన చెప్పటం జరిగింది. అతడు సమాధానకర్తగా కనిపిస్తున్నాడు, ఆయన ఆలోచనకర్తగా కనిపిస్తున్నాడు. చూడండి, నీ ఆలోచనలకు, నీ యొక్క జీవిత విధానానికి అన్నిటికీ అధిపతి ఆయనే అంట. ఆయన దగ్గర శరణు కోరుకోమని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు అనేసి క్రీస్తు పూర్వము ఈ వందల సంవత్సరాల క్రితమే కొన్ని ప్రవచనాలు, అనేకమైన గొప్ప ప్రవచనాలు రాయటం జరిగింది. అందులో యెషయా ప్రవక్త మాట్లాడటం, అలానే హోషియా కూడా మాట్లాడటం మనం చూస్తాం. హోషియా ప్రవక్త ఏమంటాడు అంటే, ఐగుప్తులో నుండి నా కుమారుడు వస్తున్నాడు అనే ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. ఏమీ లేదంటే, యేసు ప్రభు కుటుంబము ఐగుప్తుకి పారిపోయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రమ్మని దూత ద్వారా వాళ్ళు కబురు అందుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే, హేరోదు మహారాజు చంపేయాలి, పిల్లలందరినీ చంపేయాలి, క్రీస్తు యొక్క జననం అన్నది మళ్ళీ కనిపించకూడదు అని ఆయన పన్నాగాలు పన్నుతున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడు అంటే, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్పటం జరుగుద్ది. ఇది ఈ యొక్క ప్రవచనము సూచనగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి రావటం, యేసు ప్రభు వారు అక్కడి నుంచి ఐగుప్తులో నుంచి తిరిగి రావటం మనం చూస్తాం. అలానే మీకా ప్రవక్త కూడా ప్రవచించటం జరుగుద్ది. ఏమని? బెత్లెహేములో నుంచి యేసు ప్రభు వారు వస్తారు.